ఇంకా మళ్ళీ ఆ అబ్బాయి సారీ చెప్పిండు కదా, సారీ చెప్పేసరికి ఈ అమ్మాయి నమ్మింది, మంచివాడని చెప్పేసి నమ్మింది. ఇంకా వాళ్ళ రిలేషన్ అలా కొన్ని డేస్ కంటిన్యూ అయింది. కొన్ని డేస్ కంటిన్యూ అయిన తర్వాత ఏమైందంటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయితో చాలా బాగా మాట్లాడతారంట. మాట్లాడితే కొన్ని డేస్కి ఏమైందంటే ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని అడిగితే వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదంట. రీజన్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్, ఒప్పుకోలేదంట. ఇంకా కొన్ని రోజులకి ఆ అబ్బాయి చెప్పాడంట, ఇంకా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పేసి అబ్బాయి చెప్పాడంట. అప్పటికే అమ్మాయి చెప్పింది, మా పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీతో కలిసి వచ్చేస్తా అని చెప్పేసి గట్టిగా చెప్పింది. గట్టిగా చెప్పినా కూడా వాడు వద్దన్నాడు. రీజన్ ఏంటో తెలుసా? ఇంకో అమ్మాయిని తగులుకోవడం. ఇంకో అమ్మాయిని తగులుకొని ఇంత సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయిని వద్దు అన్నాడు. ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే వీడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండి వేరే అమ్మాయితో సెక్స్ కూడా చేసి అయినా సరే ఈ అమ్మాయి ఆ అబ్బాయే కావాలంటుంది. అయినా బ్రతిమలాడుకుంటుందంట, నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి బ్రతిమలాడుకుంటుందంట. చూసారా ఎంత పిచ్చి ప్రేమ ఆ అమ్మాయికి. ఇంకా ఈ విషయం ఎలా తెలిసిందంటే ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ నుంచి ఈ విషయం తెలిసింది. వాళ్ళ సిస్టర్ చెప్పిందంట, అక్క వాడు ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ చెప్పిందంట. కొన్ని రోజులకి ఈ అభాగ్యుడు ఏం చేశాడో తెలుసా? నాకు మీ చెల్లి కావాలి, నువ్వు వద్దు అని చెప్పేసి వాళ్ళ చెల్లి కావాలంటున్నాడంట. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇలా ఉన్నారు మనుషులు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలమో, ఏం చేయాలో మీరే చెప్పండి. ఇద్దరితో సెక్స్ చేసి ఇద్దరితో పడుకున్న తర్వాత కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయే కావాలంటుంది. ఆ అమ్మాయిది ఎంత పిచ్చి ప్రేమో చూడండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ సొంత చెల్లినే కావాలంటున్నాడు వాడు. ఆ అమ్మాయి వాళ్ళ చెల్లినే కావాలంటున్నాడు, అయినా ఆ అబ్బాయే కావాలంటుంది. ఎంత పిచ్చి ప్రేమో చూడండి.